कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेंकटेशाय मंगलम्। ఐదు ముఖంబుల బెనగింది ఐదక్షరముల నమరింది ఐదు ముఖంబుల బెనగింది ఐదక్షరముల నమరింది ఐదు ఐదులు 25 అఖండ తేజం మంత్రం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం ఆరింటి మీద చిద్రూపం మూడు త్రోవలది సాకారం మూటి నడుమనో శ్రీకారం మూడు త్రోవలది సాకారం మూటి నడుమనో శ్రీకారం సుచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం చూపు నిలిపితే నిరాకారం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం ఆరింటి మీద చిద్రూపం సుషుమ్నాంతమున గురు తేజం అష్టకమలముల శివ పూజం సుషుమ్నాంతమున గురు తేజం అష్టకమలమున శివ పూజం వేయి కమలమున మహాపూజం గురువీరేశుని ఘన తేజం గురువీరేశుని ఘన తేజం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం ఆరింటి మీద చిద్రూపం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం పరశివయోగులకే జపసూత్రం. ఉత్తర గీత 2వ అధ్యాయము. అర్జునుడి ప్రశ్న. జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం విదిత్వా తత్క్షణేన తు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగ ధారణ. హే భగవాన్, జ్ఞానమాత్రేణ ముచ్యేత, శాస్త్రీయమై ఉన్నటువంటి జ్ఞానమును పొందినట్లయితే మరి ఎమ్మటే కూడా ఈ అనాత్మ నుంచి విడబడి నేను అనాత్మగాను, నేను ఆత్మస్వరూపుణ్ణి, బ్రహ్మమును అనేటువంటి యొక్క విషయం తెల్లగా తెలియబడుతుంది. ఆ ప్రకారంగా శాస్త్రం ద్వారానే విషయం తెలిసినప్పుడు కిం పునః యోగ ధారణ, ఇంకా దాని గురించి చేయాల్సిన సాధన ఆవశ్యకత ఏమొచ్చింది? శాస్త్రం తెలియజేసింది అనాత్మ వస్తువులు అంటే ఇవి: స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు, ఇవన్నీ కూడా అనాత్మ అని చెప్పని ఈ విధంగా విడదీసి విషయం చెప్పడం కారణంగా వాటికంటే వేరే ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నేను అనేటువంటి భావన సుస్పష్టమయ్యింది. ఇక ఆ తర్వాత ఇంకా ఆత్మ యొక్క ప్రాప్తి నిమిత్తముగా అని చెప్పని ఈ యోగములు శీలించేంత ఆవశ్యకత ఏమిటి, ఎందుకు వచ్చింది అని చెప్పిన విషయంగా ప్రశ్నేషన్. దానికి మనం గతంలో
పరమాత్మ యొక్క సమాధానాన్ని గురించి అధ్యయనం చేసుకున్నాము. శ్రీ భగవానువాచ జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత బ్రహ్మజ్ఞానాగ్నినా విద్యాతు నిర్దహేతు కర్మబంధనం. దానికి సమాధానంగా పరమాత్మ చెప్పేటువంటి విషయము జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత. శాస్త్రముల ద్వారా పొందేటువంటి యొక్క అవగాహన కేవలం పరోక్ష జ్ఞానం మాత్రమే అయి ఉన్నది. శాస్త్రం ఎప్పుడూ కూడా పరోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది, అపరోక్ష జ్ఞానం శాస్త్రం ఇవ్వదు. యజ్ఞము ద్వారా విధముగా పుణ్యమును సంపాదించుకున్నట్లయితే అలాంటి పుణ్య విశేషముతో వారు స్వర్గలోకానికి పోవడం జరుగుతుంది అనేటువంటి విషయం పరోక్ష జ్ఞానం. ప్రత్యక్షానుభవం అని చెప్పనంటే దాంట్లో చెప్పినట్లుగా వేదం పూర్వభాగంలో చెప్పినట్లుగా యజ్ఞ క్రతువులను రేలిసి దాన ధర్మాలను శీలించి పుణ్యము సంపాదించుకునే విధానముగా కార్యాలు చేసి తర్వాత పుణ్య విశేషముతో శరీరాన్ని సాలించి వాళ్ళు ఆ లోకాలకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దివ్యానుభవాలు ఏమిటో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. ఏ ప్రకారముగా స్వర్గలోకాది సుఖాలని చెప్పి అన్నప్పుడు పుణ్యమును సంవర్జన చేసుకుని ఈ శరీరాన్ని కూడా సాలించాల్సి ఉంటుంది. శరీరాన్ని సాలించందే, శరీరం వదలందే ఆ స్వర్గంలో ఉన్నటువంటి యొక్క దివ్య సుఖాలు భోగాలు అనుభవానికి వచ్చే అవకాశాలు లేవు. మరి ప్రకారంగా దేహము సాలించిన అనంతరమే అది ప్రాప్తించేటువంటి యొక్క విధానము అని చెప్పని అట్లాగా మరి ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయం కూడా మరి శాస్త్రం ద్వారా అందేటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేసిన తర్వాత వారు నిత్య జీవితంలో సాధన కొనసాగించి మరి ఈ దేహమును సాలించి అనగా దేహమును వదిలి, సాలించడం అంటే మరణమునకు సంబంధించిన అంశం అవుతుంది. ఈ దేహమును విడిచి అని చెప్పనంటే ధ్యానములో ఆ దేహము యొక్క విధాన తన్మయత్వమును పొందుట అని చెప్పిన అర్థం. ఆ దేహము నుండి పూర్తి విడబడితేనే యోగ సమాధి అనుభవం కలిగే అవకాశం ఉన్నది. అక్కడ దివ్యమై ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవము బ్రహ్మానందాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకారముగా పూర్వభాగం అనేటువంటిది స్వర్గ సంబంధమై ఉన్నటువంటి సుఖాన్ని అనుభవించే విధానముగా వేదం పూర్వభాగం తెలియజేస్తుంది. వేదం ఉత్తర భాగం ఉపనిషత్తులు మరి యోగ సమాధి ద్వారా బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందే విధానముగా ఉత్తర భాగం తెలియజేస్తుంది. పూర్వ భాగం తెలియజేసేటువంటి మరి ఉత్తమ లోకం స్వర్గ సౌఖ్యము అనేటువంటి అంశము కూడా మరి శరీరం అనేది పూర్తిగా వదిలిన తర్వాతే దాన్ని పొందాల్సి ఉంటుంది అనేటువంటి మాట. త్రిశంకుడికి సశరీరముతో స్వర్గానికి పోయే ఉద్దేశం కలిగింది. వశిష్ఠుల వారిని అడిగాడు, అయ్యా ఏమైనా చేస్తావు చెయ్యి, నేను ఈ దేహంతోనే మరి ఉత్తమ లోకానికి పోవాల్సి ఉంటుంది, మరి మీరేం చేస్తారో చేయండి, డబ్బు ఖర్చు పెడతా అన్నాడు. వశిష్ఠుల వారు దానికి నిరాకరించాడు. సశరీరముతో పోయే అవకాశాలు లేవు, ఈ శరీరం ఉన్నప్పుడు పుణ్యకార్యాలు ఆచరించుకో, ఆ పుణ్యాన్ని బాగా సంపాదించుకున్నట్లయితే దేహానంతరం నీవు ఆ లోకాలకు పొంది ఆ లోకాలకు పోయి అక్కడ భోగాలు అనుభవించే అవకాశం, సుఖాలు అనుభవించే అవకాశం ఉంటుంది అని వశిష్ఠుల వారు చెప్పారు. కానీ త్రిశంకుడు వినలేదు. ఆ తర్వాత మరి విశ్వామిత్రులను ఆశ్రయించి ఆయన ద్వారా పోయే ప్రయత్నం చేశాడు. అట్లా చేసినప్పటికీ కూడా తపస్సును దారబోసి విశ్వామిత్రులు పంపించినప్పటికీ కూడా స్వర్గవాసులు అంగీకరించలేదు, ఆయన నెట్టిపారేశారు. ఈ ప్రకారం మనకు వచ్చేటువంటి రామాయణంలో వచ్చేటువంటి యొక్క అంశం ఇది. కనుక సశరీరముతో స్వర్గానికి పోవటం అని చెప్పనంటే కుదిరే వ్యవహారం కాదు. అటనే దేహ స్పృహ ఉండి ఆత్మానుభవాన్ని పొందే అవకాశం కూడా లేదు. పుణ్యార్జన కలిగి దేహమును సాలించిన తర్వాతే
స్వర్గం నందునటువంటి యొక్క సుఖాన్ని ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా ఈ శాస్త్ర అధ్యయనం చేసి యోగ సమాధి ద్వారా దేహము నుంచి ఎడబడితేనే మరి ఆ యోగ సమాధిలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మానందాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి అంశము. అందువల్ల కిం పునః యోగ ధారణ, ఇంకా యోగం యొక్క ఆవశ్యకత ఏమిటి? శ్రవణం చేయటం వల్ల కదా మాకు ఈ యొక్క ఆత్మనాత్మల జ్ఞానం కలిగింది. ఇంకా ప్రత్యేకంగా సాధన చేయాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందనే ప్రశ్నకి పరమాత్మ సమాధానం చెబుతూ బుద్ధి బ్రహ్మ సమన్విత బ్రహ్మజ్ఞానాగ్నిన విద్యాత్ నిర్దహేత్ కర్మబంధనం. కాబట్టి ఇక్కడ ఈ ధ్యానములో ఏర్పడేది ఏంటంటే బ్రహ్మజ్ఞానాగ్నిన అన్నారు. తృతీయ భక్తి ఏకవచనం బ్రహ్మజ్ఞానాగ్ని చేత నిర్దహేత్ అని చెప్పి అన్నారు. కాబట్టి ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి కర్మ వాసనలు జీవత్వానికి హేతువై ఉన్నటువంటి యొక్క అవిద్య, ఈ రెండు కూడా శ్రవణం చేసినంత మాత్రం అయిపోవు. శ్రవణం చేయటం వల్ల ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే అనే విషయం మీద అవగాహన ఏర్పడుతుందే కానీ అనాదిగా అనేక జన్మలకు ఏర్పడ్డటువంటి కర్మవాసనలు సూక్ష్మదేహంలో ప్రవేశించి ఉన్నాయి. జీవాత్వానికి హేతువై ఉన్నటువంటి యొక్క అజ్ఞానం మూలా విద్య జీవుణ్ణి ఆవహించి ఉన్నది. కాబట్టి రెండు ఎట్లా పోతాయి అని చెప్పానంటే అపరోక్షానుభవం ద్వారా స్వరూపానుభవాన్ని పొందినప్పుడు ఈ జీవత్వమునకు హేతువై ఉన్న అజ్ఞానం అంతరిస్తుంది. బ్రహ్మజ్ఞానాగ్ని చేత సూక్ష్మదేహములోని కర్మవాసనలు దగ్ధం చేయబడతాయి. కనుక బ్రహ్మజ్ఞానాగ్ని అనేటువంటి యొక్క అంశం లేకుండగా, స్వరూపస్థితి అనే అంశం లేకుండగా జీవునికి ఆవరణమై ఉన్నటువంటి మూలా విద్య పోయేది లేదు. సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి కర్మవాసనలు నశించేది లేదు. కాబట్టి పరమాత్మ చెప్పే మాట, నువ్వు పరోక్ష జ్ఞానం కాదు, అపరోక్ష జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జ్ఞానేన దీపితే దేహే. కాబట్టి ఆ విధముగా నీ యొక్క స్వరూప జ్ఞానము చేత మరి దేహే, ఆ దేహములో ఉన్నటువంటి బ్రహ్మ సమన్విత బుద్ధి అంటే ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని బుద్ధి అనేటువంటిది ఆస్వాదింపబడుతుంది. కాబట్టి దాని ద్వారా సూక్ష్మదేహంలో ఉన్న కర్మలు జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయటం జరుగుతుంది. మరి ఆ సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనలు దగ్ధం చేయనంత వరకు అవి అనేక శరీరాలు ఇచ్చే విధానంగానే ఉంటుంది. ఈనాడు మనకు వర్తమానంలో ఉన్న దేహం రావడం గల కారణం ఏంటంటే మరి ఆ సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనల కారణంగా ప్రస్తుతం ఈ దేహం వచ్చింది. ఇప్పుడు ఎట్లయితే దేహం మనకు వచ్చిందో అట్లా అనేక దేహాలు అనేటువంటివన్నీ కూడా మళ్ళీ పరంపరగా రాబోయే కాలంలో వస్తాయి. అవన్నీ మళ్ళీ వస్తాయి అన్నారు. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అని పరమాత్మ చెబుతూ, పాత వస్త్రాన్ని వీడి పురుషులు నూతన వస్త్రం ధరించినట్లుగా తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, అట్లా జీర్ణమై ఉన్నటువంటి యొక్క దేహాలు వదిలి కొత్త దేహాలు ధరించే విధానము. కారణం ఏంటంటే సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనలు అవి పోవటానికి గల మార్గం ఏమిటి అంటే రెండే ఉన్నాయి మార్గాలు. సూక్ష్మదేహం అనాదిగా అనేక జన్మలు కాబడ్డ సంస్కారాలు అవి పోవటానికి రెండే ఉన్నాయి మార్గాలు. ఆ రెండు మార్గాలలో ఒక మార్గం ఏంటంటే అనేక శరీరములు ధరించి ఆ శరీరముల ద్వారా ఈ పుణ్యపాపాలని సుఖ దుఃఖాలుగా అనుభవించి తీసేసుకునే మార్గం ఒకటి. రెండవ మార్గం ఏమిటంటే జ్ఞానాగ్నిన నిర్దహేత్. స్వామి చెప్పినట్లుగా జ్ఞానాగ్ని చేత నిర్దహేత్, దహింపజేయవలయను. సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనలను జ్ఞానాగ్ని చేత కాల్చివేయవలసి ఉంటుంది, బూడిదిగా చేయవలసి ఉంటుంది. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి
భస్మసాత్ కురుతే తథా యథా ఏదాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఆ కట్టెలన్నీ కూడా ఎట్లా బూడిదగా చేయబడతాయో తథా ఆ ప్రకారము జ్ఞానాగ్నిన. కాబట్టి జ్ఞానాగ్ని చేత సూక్ష్మ దేహంలో ఉన్నటువంటివన్నీ కూడా కాలిపోతాయి అన్నమాట. చాలామంది మరి ఈ యొక్క జీవుడు ఈ దేహం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని కట్టెల్లో పెట్టి కాల్చేస్తారు. అనేక కార్యాలు చేశాడు, అనేక పాపాలు చేశాడు, వీడు జీవితం దుర్భరప్రాయంగా జీవించాడు కనుక ఇన్ని పాపాలు చేసినటువంటి వాడి ఈ శరీరాన్ని దగ్ధం చేసినట్లయితే వాడు పాప విముక్తుడవుతాడు అనే భావనతో చాలామంది శరీరాన్ని మరి దహనం చేస్తారు. ఖననం చేయటం ఒకటి ఉంటుంది, దహనం చేయటం ఒకటి ఉంటుంది. ఖననం చేయటం అంటే ఆ శరీరం అట్లాగా భూమిలో పెట్టేసేదాన్ని ఖననము అని చెప్పని అంటారు. లేదా దేహాన్ని కట్టెల్లో పెట్టి కాల్చేసే విధానం ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఎట్లాగే ఇది ఒక ఆచారంగా పెట్టుకున్నారు కనుక ఆ దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. కారణం ఏంటంటే ఆ శరీరం అనేటువంటిది ఎన్నో దోషాలు చేసి ఉండవచ్చు, ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు, ఎన్నెన్నో కర్మలు ఆచరించి ఉండవచ్చు. ఇవన్నీ కూడా అగ్ని ద్వారా దగ్ధమైపోతాయని చెప్పనే భావంతో శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. కాబట్టి ఈ ప్రకారం చూసినట్లయితే మరి ఏ జీవుడైతే ఈ దేహములో ఉండి ఈ దేహము ద్వారా అనేక కర్మలు ఆచరించాడు, అనేక దోషాలకు పాల్పడ్డాడు, అలాగ కర్మలు చేసిన విధానం స్థూల దేహం ద్వారానే. కానీ ఆ కర్మలు చేసిన విధానం స్థూల దేహం ద్వారా చేసిన ఆ కర్మల సంబంధమై ఉన్నటువంటి ఆ దుష్కృతాల యొక్క సంబంధ పాపాలు స్థూల దేహంలో లేవు, అవి సూక్ష్మ దేహంలో పడ్డాయి. కనుక స్థూల దేహంతో చేసినప్పటికీ కూడా అవి స్థూల దేహంలో బళ్ళ వచ్చి సూక్ష్మ దేహంలో పడ్డాయి అన్నమాట. మరి సూక్ష్మ దేహంలో పడ్డ కర్మవాసనలను ఆ పోయినటువంటి ఆ జీవుడు ఆ సూక్ష్మ దేహములో చేరున్న కర్మవాసనలు మొత్తం పట్టుకుపోయాడు వాడు. అందువల్ల ఈ లోకంలో ఉన్నటువంటి అందరి యొక్క భావం ఏంటంటే ఇప్పుడు దేహం ద్వారా చేసింది కర్మలు, మరి దేహం ద్వారా వచ్చిన కర్మలన్నీ కూడా అంటుకుని ఉన్నాయి కనుక మరి దేహాన్ని కనుక దహనం చేసినట్లయితే ఈ దేహంతో చేసిన పాపాలు అన్నీ కూడా పోతాయని చెప్పేసి అని అగ్నికి ఆహుతి అయిపోతాయని చెప్పనే ఓ భావం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఎందువల్లంటే లోకంలో చాలామందిలో ఈ దేహాత్మ బుద్ధే ఉన్నది, దేహము నేను అని చెప్పని అంటారు. ఈ దేహాత్మ భావన లోకంలో అందరినీ కూడా ఆవహించి ఉన్నది కాబట్టి దేహం వరకే వాళ్ళ పరిధులు అనేటువంటి ఉన్నాయి. ఆ దేహం యొక్క ఉనికి ఎందే వాళ్ళ భావన అస్తిత్వ భావన ఉంది కనుక ఈ దేహం కనుక దహనం చేసినట్లయితే ఆ చేసిన పాపాలన్నీ ఆ దేహముతో చేసిన పాపాలన్నీ కాలిపోతాయనే భావం అది అట్లా ఏదేం లేదు. శరీరముతో చేసినప్పటికీ కూడా వాటి సంబంధమై ఉన్నటువంటి మరి వానికి పుణ్యపాప సంబంధమై ఉన్న సంపద సూక్ష్మ దేహములో జమయింది. మరి ఆ సూక్ష్మ దేహాన్ని జీవుడు పట్టుకుపోయాడు. ఇంక ఈ స్థూల దేహాన్ని కాల్చి ఏం చేద్దాం? ఏదన్నా అలాంటి ఆ స్థూల దేహం మరి ఆ ప్రకారం కాల్చినా కొంతవరకు ఏంటంటే దాని ద్వారా వచ్చేటువంటి యొక్క మాలిన్యములు సమాజంలో వ్యాప్తి చెందం అనేటువంటి భావన కూడా ఒకటి ఉన్నది. దానికోసంగా కూడా దాన్ని దహనం చేస్తారు. కాబట్టి ఈ ప్రకారంగా చేసిన పాపాలు మాత్రం స్థూల దేహం దహనం చేయటం వల్ల ఇది పోయే విధానం కాదు. కానీ అనేక జన్మల కర్మలన్నీ కూడా సూక్ష్మ దేహంలో ఉన్నాయి కాబట్టి మరి ఆ సూక్ష్మ దేహాన్ని కాల్చాల్సి ఉంటుంది. ఆ సూక్ష్మ దేహాన్ని కాల్చే ఉపాయమే పరమాత్మ ఎక్కడ బ్రహ్మజ్ఞానాగ్నినా నిర్దహేతు, బ్రహ్మజ్ఞానాగ్ని చేత నిర్దహేతు. అట్లాగా మహాత్ములందరూ కూడా ఈ పని చేశారు. ఏమి జీవన్ముక్తత్వం అంటే బ్రతికి ఉండగానే తాను తన యొక్క సూక్ష్మ దేహాన్ని తానే కాల్చేసుకున్నాడు.
సాధారణ లోకంలో ఈ శరీరం నుండి విడిపడి వెళ్ళిపోయిన తర్వాత దాయాదులు స్థూల దేహాన్ని దహనం చేస్తారు. అది దాయాదులు చేసేటువంటి యొక్క పని. కానీ ఇక్కడ స్థూల దేహం విడిచిపెట్టి పోకముందే తన సూక్ష్మ దేహంలో అనేక జన్మలుగా ఉన్నటువంటివి అన్నింటినీ కూడా తనలోనే తానుండి తన యొక్క సూక్ష్మ దేహాన్ని జ్ఞానాగ్నికి తానే ఆహుతి చేసుకున్నాడు. స్థూల దేహం అట్లాగే ఉన్నది, కానీ లోపల సూక్ష్మ దేహాన్ని కాల్చేసుకున్నాడు. అది సమస్త కర్మల నుంచి విడబడేటువంటి యొక్క మార్గం అన్నమాట. కాబట్టి తన సూక్ష్మ దేహం తానే కాల్చేసుకోవాలి. తన సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి యొక్క కర్మలను తానే జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేసుకోవాలి. అది కూడా ఈ దేహం పోకముందే అంటుంది శాస్త్రం. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీరము విమోక్షణాత్ వదలటానికి ప్రాక్కో ముందే, ఈ శరీరం వదలటానికి ముందే నువ్వు ఈ పని చేసుకోవాలి. అనగా నీకు ఆయువు ఉన్నప్పుడే, ప్రారంధం ఉన్నప్పుడే, ఆయువు అయిపోయిన తర్వాత చేసే అవకాశాలు కాదు. ప్రారంధం ఉండగానే సంచిత కర్మను కాల్చి వేసుకోవాల్సి ఉంటుంది అనే మాట. ప్రారంధం ఉండగానే నీలో నీ సూక్ష్మ దేహంలో ఉన్న సంచిత కర్మను నువ్వు కాల్చి వేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంధం అయిపోయిన తర్వాత నీకు ఇంక ఏ అవకాశాలు లేవిక. ప్రారంధం అయిపోయిందా అంటే ఇక సూక్ష్మదేహం స్థూల దేహం జడబడి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత నువ్వేం చేయలేవిక. అది నీ లోపల ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రారంధం అవ్వకముందే, అది స్వామి చెప్పింది గీతలో, ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ శరీర విమోక్షణాత్ అంటే ప్రారంధం అయిపోవాలా, స్థూల దేహం ఇంకా ఉన్నది. కాబట్టి స్థూల దేహం ఉన్నప్పుడే, ప్రారంధం అయిపోకముందే నువ్వు నీ యొక్క సూక్ష్మ దేహాన్ని, ఆ సంచిత కర్మను మొత్తం కూడా జ్ఞానాగ్నిలో నువ్వు కాలి చేసుకోవాలి. అది నువ్వు చేసుకోవాల్సిన పని, వేరే వాళ్ళు చేసేది కాదు. వేరే వాళ్ళు చేసే పని ఏమిటి? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎంతకాలముగా నువ్వు దేహమును ధరించి అనేక కార్యములుగా ఈ దేహాన్ని వాడుకున్నావో, ఆ దేహాన్ని దయాదులుగా ఉన్నవాళ్ళు కాల్చేస్తారే తప్ప సూక్ష్మ దేహంలో పడి ఉన్న కర్మవాసనలు దయాదులు కాల్చేసే వాళ్ళకు అవకాశాలు లేవు. వాళ్లకు కేవలం ఈ యొక్క పార్థివ సంబంధ దేహం వరకే వాళ్ళ ప్రయత్నం ఉంటుంది. ఆ శరీరం వరకు మాత్రమే వారు దానిని దగ్ధం చేసేసే విధానము. కాబట్టి గమనించండి, ఇక్కడ స్థూల దేహము అన్నాం, సూక్ష్మ దేహము అన్నాం. స్థూల దేహాన్ని దహనం చేసే విధానం దయాదుల యొక్క సంబంధించిన అంశము. కానీ ఆ స్థూల దేహం పోవటానికి ముందే లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని కాల్చి వేసుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత తనది అని అర్థం. కనుక స్థూల దేహం పోయిన తర్వాత నీకు అవకాశం లేదు. స్థూల దేహం పోకముందే వాళ్ళకు అవకాశం లేదు. స్థూల దేహం అనగా ఈ సూక్ష్మ దేహం పోకముందే స్థూల దేహాన్ని కాల్చివేసే అవకాశం వాళ్ళకు లేదు. ఈ స్థూల దేహం పోయిన తర్వాత సూక్ష్మ దేహాన్ని నీ కాల్చి వేసుకునే అవకాశం నీకు లేదు. మరలా నువ్వు ఆ యొక్క సూక్ష్మ దేహంతో మరొక దేహాన్ని పొందినప్పుడు అప్పుడు మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. ఆ జన్మలో అవకాశం వస్తుంది. ఆ జన్మలో అవకాశం రావటం అంటే నీకు మళ్ళా గురువు లభ్యం కావాలి. గురువు యొక్క యథార్థ బోధ అధ్యయనం చేసే అవకాశం రావాలి. యథార్థ బోధ బోధించి నీకు ఆ బ్రహ్మోపదేశం చేసి నివృత్తి మార్గంలో పొమ్మని తెలియజేసేది కలిగితేనే మళ్ళీ నీకు అవకాశం వచ్చేది ఉంటుంది తప్ప, అలాంటి గురువులు లభించకపోయినా, అసలు ఈ మార్గంలో రాకపోయినా
మళ్ళా నీకు ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని దగ్ధం చేసి నిర్వాణం, బ్రహ్మ నిర్వాణం మృత్యతి అన్నట్లుగా ఆ యొక్క బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశం, సూక్ష్మదేహములో పడి ఉన్న కర్మవాసనను దగ్ధం చేసే అవకాశం నీకు మళ్ళా మరొక దేహం రాకున్నట్లయితే అవకాశం లేదు. ఒకవేళ ఆ దేహం వచ్చినా కానీ నీకు బ్రహ్మ విద్య బోధించే వాళ్ళు లభ్యం కాకుండా కూడా అవకాశం లేదు. ఒకవేళ బ్రహ్మ విద్యను బోధించే వాళ్ళు లభించినప్పటికీ కూడా నీకు బ్రహ్మోపదేశం చేయకపోయినట్లయితే నీకు అవకాశం కూడా కుదరదు. మరి చాలామంది చాలా సిద్ధాంతకారులు ఈ బ్రహ్మోపదేశం మాత్రం చేయరు, కేవలం తాత్విక సంబంధమైన విషయం మాత్రం అందిస్తారు. అనేకమైనటువంటి యొక్క విధానాలు సొసైటీలో చేరి ఉన్నటువంటివి, అనగా ద్వైతంలో చేరినా, విశిష్టాద్వైతంలో చేరినా, ఇతరేతర అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, వాటిల్లో చేరినా కానీ నీకు మళ్ళీ ఇలాంటి అవకాశం కుదిరే అవకాశం లేదు, వాళ్ళని చెప్పరు కాబట్టి. అందుచేత ఈ ప్రకారముగా ఇప్పుడు నీకు అవకాశం అనేటువంటిది ఏర్పడింది. సరైనటువంటి యొక్క అవగాహన, శాస్త్రావగాహన కలిగి ఉన్నావు, మంచి గురువు లభించి ఉన్న విధానము, చక్కటి సోహం యొక్క మార్గాన్ని తెలుసుకుని ఉన్న విధానం కాబట్టి ఇక్కడ నీకు అన్ని విధాల అన్ని సౌకర్యములు ఏర్పడి ఉన్న విధానం ఇది. ఇక్కడ కనుక నువ్వు ఆ యొక్క సాధన మాత్రం పట్టుగా అభ్యసించకపోయినట్లయితే మళ్ళీ నీకు దక్కే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ శరీర అనంతరం నీ యొక్క అవకాశాలు రావేక, మరొక దేహాన్ని పొందినప్పటికీ కూడా అక్కడ కూడా అవకాశాలు రావు. ఎందుకంటే ఆ వచ్చే దేహాలు మానవేతర దేహాలే ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ కోశాన వాడికి అక్కడ ఇలాంటి అవకాశాలు ఉండవు. ఒకవేళ మానవ దేహాన్ని పొందినా కానీ ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళు వారి యొక్క మార్గ విధానంగా తీసుకుపోయే వాళ్ళే తప్ప యథార్థ అంశాలు బోధించే విధానంగా వాళ్ళు లేరు. కాబట్టి అలాంటి వాళ్ళ బారి పడ్డప్పటికీ కూడా ఇక అవకాశం రానటువంటి విధానము. అందుచేత ప్రధానముగా చూసినట్లయితే మరి స్థూలదేహం, ఆ స్థూలదేహ సంబంధమై ఉన్న వాళ్ళ బంధువులు, సూక్ష్మదేహం, ఆ సూక్ష్మదేహానికి ముఖ్యమై ఉన్నటువంటి నీవు, అవిద్యా బద్ధుడవై ఉన్నటువంటి ఒక జీవుడవగు నీవు. కాబట్టి నీవు ఆ యొక్క సూక్ష్మదేహానికి ముఖ్య ఆశ్రయం కలిగి ఉన్నావు, నీవే బంధువు కనుక నిన్ను ఆశ్రయించే ఆ సూక్ష్మదేహం అనేటువంటిది ఉన్నది. కాబట్టి స్థూలదేహాన్ని దగ్ధం చేసుకోవటానికి బంధువులకు అవకాశం కలిగి ఉన్నది, సూక్ష్మదేహాన్ని దగ్ధం చేయటానికి నీకు అవకాశం కలిగి ఉన్నది. దాన్ని దగ్ధం చేసే విధానం లోకంలో నీకు తప్ప ఇంకెవరికి అవకాశం లేదు, ఇంకెవరో కూడా ఆ పని చేసే అవకాశాలు లేవు. వైష్ణవంలో చాలామంది అగ్నితో బాగా కాల్చి బంగారంతో చేయబడ్డటువంటి శంకు చక్రం రెండు కూడా బంగారంతో చేయబడ్డటువంటి వాట్లను బాగా కాల్చి ఉపదేశించిన తర్వాత ఆ దేహం మీద ఈ దేహం మీద చక్రాంకితాలు వేస్తారు. అనగా మరి నామం, చక్రం ఈ రెండు కూడా ఆ భుజంపై ఈ భుజంపై వేస్తారు వైష్ణవ మార్గంలో. కనుక ఆ విధంగా వేసినట్లయితే అటు వారు శ్రీమన్నారాయణుని సేవించి వాళ్ళు వైకుంఠానికి పోయినప్పుడు వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి శంకు చక్రాలు చూసి వాళ్ళకి లోపలికి పోయే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి అది కనుక పర్మిషన్ టికెట్ అన్నమాట. వైకుంఠంలో పోవాలని చెప్పాలంటే ఆ భుజం మీద ఈ భుజం మీద శంకు చక్రాలు రెండు కూడా అగ్ని ద్వారా మరి ముద్ర వేసినటువంటి వాళ్ళకి మాత్రమే వైకుంఠ ప్రాప్తి అని చెప్పనే విషయముగా వాళ్ళు భావించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రకారముగా చక్రాంకితములుగా శరీరాన్ని కాలుస్తూ ఉన్నారు. మరి ఆ శరీరం ఇక్కడ పడిపోతున్నది, అదే ఒకటికేం రావటం లేదు. వైకుంఠ దాకా పోవట్ల స్థూల దేహం ఇక్కడే పడిపోతున్నది. ఏ స్థూల దేహం మీద శంకు చక్రాదులు చక్రాంకితములుగా వేశారో అలాంటి యొక్క ఆ దేహం ఇక్కడే పడిపోయింది. కాబట్టి లోపల ఉన్నటువంటి మరి ఆ సూక్ష్మ దేహానికి వేయాలి ఏదైనా కాల్చి బాగా ఆ చక్రాంకితములు అనబడేటువంటివి ఆ సూక్ష్మ దేహం మీద వేస్తే మరి వీడు ఆ శ్రీమన్నారాయణుడిని సేవించి ఆ సూక్ష్మదేహం అనేది స్థూల దేహాన్ని వదిలి ప్రయాణం చేసి వైకుంఠానికి పోతుంది. కాబట్టి
ఆ వైకుంఠానికి పోయినప్పుడు ఆ సూక్ష్మ దేహం మీద ఆ భుజం మీద ఈ భుజం మీద శంకు చక్రాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఆ యొక్క సూక్ష్మ దేహం గలవారు వైకుంఠ ప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థూల దేహం మీద వేసే లాభం ఏముంది? ఇది ఇక్కడ పడిపోతుందిగా, వేస్తే సూక్ష్మ దేహమే దేయగలగాలి. అప్పుడు వాళ్ళకి అదన్న ప్రవేశ అర్హత ఏర్పడుతుందేమో అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారం పరమాత్మ నిర్దహేత కర్మబంధనం కనుక సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి కర్మవాసనలను దగ్ధం చేసే విధానముగా జ్ఞానాగ్నిన నిర్దహేత పరమాత్మ ఇక్కడ మంచి విషయంగా అర్జునుడు అడిగిన దానికి పరమాత్మ సమాధానాన్ని మంచిగా ఇస్తూ ఉన్నాడు. కిం పునః యోగ ధారణ, ఎందుకు చేయాలి యోగము? కేవలం నాకు గురువుల ద్వారా శాస్త్రం ద్వారా అవగాహన కలిగింది, నేను ఆత్మను నేను బ్రహ్మమును అనేటువంటి భావం నాకు ఏర్పడింది, ఆ బోధ ద్వారా ఏర్పడిన తర్వాత ఇంకా నేను సాధనతో నాకేంటి ఆవశ్యకత అనే ప్రశ్నగా ఆయన అడిగిన దానికి పరమాత్మ ధీటైన సమాధానం చెబుతూ ఉన్నాడు. ఎందుకని చెప్పనంటే నువ్వు ఇంతవరకు శాస్త్రం ద్వారా తెలుసుకున్నది పరోక్ష జ్ఞానమే తప్ప అపరోక్ష జ్ఞానం కాదు. రెండవ అంశం ఏంటంటే మరి ఆ సూక్ష్మ దేహంలో చేరువన్న కర్మవాసనలు అవేం చేద్దామని చెప్పేసి అని కేవలం శాస్త్రాధ్యయనం చేయడం వల్ల అవగాహన ఏర్పడుతుందే కానీ సూక్ష్మ దేహంలో పడి ఉన్న కర్మవాసనలు దగ్ధమయ్యే అవి పోయే అవకాశం లేదు. జీవుణ్ణి ఆవహించి ఉన్నటువంటి అజ్ఞానం దాన్ని మూలా విద్య అన్నారు. ధూమేనావృయతే వహ్ని యదాదర్శో మలేన చ యదోల్బేన ఆవృతో దదాదేనేదం ఆవృతం అని చెప్పన్నట్లుగా ఆ ప్రకారంగా అగ్ని ఏ ప్రకారంగా ధూమం ఎట్లయితే అగ్నిని ఆవహించిందో అద్దం మీద దుమ్ము ముఖబింబాన్ని ఆవహించినట్లుగా గర్భంలో ఉన్న శిశువుని మావి ఆవహించినట్లుగా కదా తేనేదం ఆవృతం జ్ఞానం అట్లాగా లోన ఉన్న స్వరూపాన్ని అజ్ఞానం ఆవహించదనే మాట పరమాత్మ అంటాడు. ఆ ప్రకారంగా మూలా విద్యగా ఉన్నటువంటిది స్వరూపానుభవం వల్ల పోతుంది. కర్మవాసనలు జ్ఞానాగ్ని ద్వారా కాలిపోతాయి. కాబట్టి ఈ రెండు కలగాలని చెప్పనంటే నువ్వు నివృత్తి మార్గము యోగాన్ని శీలించాల్సి ఉంటుంది. ఇది పరమాత్మ చెప్పేటువంటి మాట. దాన్ని శీలిస్తేనే యోగాన్ని ఆచరిస్తేనే మరి లోపలకు పోవడం అవుతుంది. కాబట్టి అక్కడ నువ్వు సూక్ష్మ దేహాన్ని జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకుంటున్నావు. అది నీ యొక్క చేతిలో ఉన్నటువంటి యొక్క అంశం. అది ఎవ్వరూ కూడా చేసే అవకాశం లేదు. ఎవరు కూడా ఆ సూక్ష్మ దేహాన్ని ఎవరో కూడా ముట్టే అవకాశం లేదు. దాన్ని ఎవరూ కూడా ఏమి చేసే అవకాశం లేదు. ఆ ప్రకారం నిర్మాణం చేయబడింది ఆ సూక్ష్మ దేహం. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అఖిలేద్య అశోష్య ఏవచ కనుక అచ్ఛేద్య ఛేదింపబడదు, కత్తులతో నరకబడదు. అదాహ్య అగ్నిచే కాల్పబడదు. అశోష్య వాయువు చేత శోషింపజేయబడదు. అక్లేద్య తడపబడదు. ఈ విధంగా ఆత్మకు వినాశనం లేదు, మరి సూక్ష్మ దేహానికి కూడా వినాశనం లేదు. సూక్ష్మదేహాన్ని కత్తులు నరకలేవు, జలం తడపలేదు, అగ్ని కాల్చలేదు, వాయువు శుష్కింపజేయలేదు. ఈ విధముగా సూక్ష్మదేహానికి ఉన్న అంశము కాబట్టి మరి ఆ సూక్ష్మదేహాన్ని పూర్ణముగా లేకుండా చేయటం, దగ్ధం చేయటం అని చెప్పనంటే బ్రహ్మజ్ఞానాగ్నినా అన్నాడు. బ్రహ్మజ్ఞానాగ్ని అన్నారు. ఇదేమట పరమాత్మ భగవద్గీతలో కూడా బ్రహ్మజ్ఞానాగ్నౌ అన్నాడు. అక్కడ బ్రహ్మజ్ఞానాగ్నౌ బ్రహ్మజ్ఞానాగ్ని యందు అన్నాడు. ఇక్కడ బ్రహ్మజ్ఞానాగ్నిన తృతీయ భక్తి బ్రహ్మజ్ఞానాగ్ని చేత అన్నాడు. ఏదైనా బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందినప్పుడు కలిగేటువంటి దానిని బ్రహ్మజ్ఞానాగ్ని అని చెప్పని అంటారు. అలా అగ్ని చేతనే మరి ఆ యొక్క లోన ఉన్న ఆ సూక్ష్మదేహం కర్మవాసనలు ఎవరికి వారు జీవించి ఉండగానే ప్రారంధం ఉండగానే దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పని చేసుకోకపోయారు అని చెప్పనంటే మరి లోన ఉన్న సూక్ష్మదేహం యొక్క సంబంధ సంస్కారాలు తిరిగి మరలా అనేక దేహాలు ఇవ్వటానికే అది సిద్ధముగా ఉన్నటువంటి అంశము. ఇవన్నీ కూడా సూక్ష్మముగా ఉండేటువంటి యొక్క అంశాలు చక్కగా వారి ఇని అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకున్నట్లయితే బాగా తెలియబడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించిన అంశం ఏంటని చెప్పనంటే స్థూలదేహము అనేది దాయాదుల యొక్క సంబంధమై ఉన్న వస్తువు, సూక్ష్మదేహము అనేది జీవునికి సంబంధించినటువంటి యొక్క వస్తువు.
కాబట్టి స్థూల దేహం అనేది దయాదులోకి అప్పజెప్పబడుతుంది. సూక్ష్మ దేహం అనేటువంటి కారణదేహమునకు అప్పజెప్పబడుతుంది. కనుక ఆ సూక్ష్మ దేహాన్ని కారణదేహస్థ జీవుడు దాని ఆయన పట్టుకుపోతాడు. స్థూల దేహం అనేటువంటిది దయాదులు వాళ్ళు పట్టుకుపోతారు. కాబట్టి ప్రకారముగా వాళ్ళు ఆ స్థూల దేహం కాల్చివేసినా వీడికి వచ్చేటువంటి యొక్క ఏమీ హానికరం లేదు, ఇబ్బంది లేదు, ఏమీ లేవు. ఏదైనా తాను మోక్షాన్ని అపేక్షించినట్లయితే, బ్రాహ్మీ అనుభవాన్ని పొందాలని అపేక్ష కలిగినట్లయితే, మరి దేహం ఉండగానే తాను తన యొక్క సూక్ష్మ దేహాన్ని తాను జ్ఞానాగ్ని ద్వారా జ్ఞానాగ్నిలో కాల్చి వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పని. మామూలుగా లోకంలో తురీయాశ్రమము అని చెప్పని అంటారు. తురీయాశ్రమము అంటే సన్యాసం అన్నమాట. అనగా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం 3 అయిన తర్వాత 4వది తురీయాశ్రమము అని చెప్పని సన్యాసాశ్రమాన్ని స్వీకరింప చేయిస్తారు. ఇట్లా లోకంలో చాలామంది ఈ యొక్క సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. మరి ఎంతోమంది సాధువులు అనగా సన్యాసులను చూస్తున్నాం లోకంలో. ఈ ప్రకారంగా వాళ్ళు ఉన్నటువంటి దానిని తురీయ ఆశ్రమము అంటారు, సన్యాసాశ్రమము అని చెప్పని అంటారు. మరి ఆ సన్యాసాశ్రమం స్వీకరించాలని చెప్పినట్లయితే వాళ్ళకు ముఖ్యంగా అయినటువంటి వాళ్ళతో అంగీకారం కావాలి. సన్యాసం ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు చెప్పాలి, పర్వాలేదు ఆయన గారికి మీరు సన్యాసం ఇవ్వండి, మాకు అంగీకారమే అని చెప్పిన వాళ్ళు ఒక బాండ్ మీద సంతకాలు చేయాలి. సంతకాలు చేసిన తర్వాతే ఆశ్రమాలలో మరి వాళ్ళకి సన్యాసం ఇచ్చే విధానం చేస్తారన్నమాట. ఆ ప్రకారంగా అన్నీ అయిన తర్వాత ఆయన చేత విరజా హోమం అవి చేయించి, ఆ విరజా హోమం కాడు 3 రోజులు పడుకుని ఉంటాడు. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ కూడా ఇప్పేసి పోయి నదీ స్నానం చేస్తాడు. ఇక తనకు తానే పిండాన్ని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇక ఇంతకుముందు ఉన్నటువంటి ఆ గృహస్థాశ్రమం సంబంధమైనటువంటి వాళ్ళతో ఇలాంటి యొక్క సంబంధాలు లేవు కాబట్టి ఇక ఆ రోజుతో మరి ఆయన గారు ఈ యొక్క లోకం యొక్క సంబంధ విధానం లేకుండా చేసుకోవటం కారణంగా ఇక ఏ బంధువులకు, ఏ యొక్క బిడ్డలకు, భార్యకు అయిన వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉండవేక సన్యాసం స్వీకరించిన తర్వాత ఇక వాళ్ళకి ఈయనకి సంబంధాలు లాంటివి ఏమి ఉండవేక అలాంటి విధానంగా వెళ్ళిపోయేదే సన్యాసం యొక్క పద్ధతి. ఆ ప్రకారంగా సన్యాస విధానం విధించినప్పుడు అక్కడ విరజాహోమం చేసినప్పుడు తనకు తానే పిండం పెట్టుకుంటాడు. అట్లా పెట్టుకుని పోయి ఆ నదిలో స్నానం చేసి వస్త్రాలు ధరించి సన్యాసిగా లోకంలోకి వచ్చే విధానం ఉంటుంది. అది ఒక సన్యాస సంబంధ స్వీకారము అని చెప్పని, తనకు తానే పిండం పెట్టుకోవడం అని చెప్పిన అర్థం. ఇట్లాగా దీనిని మరి సన్యాసాశ్రమం అన్నారు, తురీయాశ్రమం అన్నారు. దీనినే మరి వేదాంత పరంగా చూసినట్లయితే యోగ సమాధి అన్నారు. 4వ అనుభవం యోగ సమాధి, అది తురీయ ఆశ్రమము అని అర్థం. ఆ తురీయ ఆశ్రమంలో పోయినప్పుడు, ధ్యానంలో పోయినప్పుడు, నివృత్తి మార్గంగా పోయినప్పుడు తనకు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా జడమై పడిపోతారు. కాబట్టి వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉండవేక యోగ సమాధికి పోయిన తర్వాత ఎవరితో ఏ సంబంధాలు ఉండవు. కాబట్టి అలాగా మొత్తం కూడా మరి సన్యసించి కేవలం బ్రహ్మమే తానై ఉండేటువంటి విధానము అది జ్ఞాన సన్యాసము అని చెప్పని అంటారు. ఇదేమో బాహ్య సన్యాసము. ఈ బాహ్య సన్యాసాలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కుటీచక సన్యాసము, బహుదక సన్యాసము, వైరాగ్య సన్యాసము, విద్వేష సన్యాసము అని ఇట్లా రకరకాలైన సన్యాసాలు కూడా చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. అందువల్ల అది స్వీకరించినప్పుడు ఎవరితో కూడా సంబంధం ఉండదనేటువంటి ఒక మాట, మొత్తం వదిలిపెట్టి ఉన్న విధానంగా సన్యాసం చెప్పే విధానము. అది కేవలం ఒక భౌతికముగా ఉన్నటువంటి సన్యాస విధానము. జ్ఞానపరంగా చూసినట్లయితే మరి తాను ఈ దేహేంద్రియములతో సంఘాతమును పూర్తిగా వీడి తన స్వరూపములో చేరిపోవటాన్ని దాన్ని జ్ఞాన సన్యాసము అని చెప్పని అంటారు. అది తురీయ ఆశ్రమము, 4వ ఆశ్రమము అని చెప్పని అంటారు. యోగ సమాధి సంబంధ ఆశ్రమం అనేటువంటిది. కనుక అలాంటి ఆ దాంట్లో పోయినప్పుడు ఇక ఆ సూక్ష్మదేహానికి తానే పిండం పెట్టుకోవడం అవుతుందన్నమాట. ఇక స్థూల దేహం అనేటువంటిది పూర్తి ఊడిపోతుంది. కాబట్టి ఆ సూక్ష్మదేహాన్ని ఆ జ్ఞానాగ్నిలో కాల్చి వేసుకునే విధానం ఏర్పడుతుంది. కాబట్టి
అట్టివాడు మాత్రమే కర్మబంధం నిర్దహేత్. కర్మబంధనం, కర్మబంధం అనేటువంటిది ఆరుపోటుతో నిర్దహేత్, దహింపబడును, కర్మబంధం పోతుంది అని అర్థాలు. ఈ కర్మబంధం అనేటువంటి మాట మీరు చూసినట్లయితే పరమాత్మ భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో తాను మరి ఒక శ్లోకంలో చెప్పుకొస్తారు. అక్కడ కర్మబంధం అనేటువంటి మాట ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగేతు ఇమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. 2వ అధ్యాయము సాంఖ్యయోగం 39వ శ్లోకంలో స్వామి చెప్తారు, కర్మబంధం ప్రహాస్యసి, నువ్వు కర్మబంధము నుండి విడబడుతున్నావు అని మనకు 2వ అధ్యాయంలో స్వామి చెప్పేటువంటి మాట. ఇక్కడ కూడా ఉత్తర గీతలో 2వ అధ్యాయంలో 5వ శ్లోకంలో స్వామివారు కర్మబంధనం నిర్దహేత్ అన్నారు. అక్కడేమో కర్మబంధం ప్రహాస్యసి అన్నారు. అక్కడ కర్మబంధము నుండి విడబడుతున్నావు అనే మాట 2వ అధ్యాయంలో అక్కడ వస్తుంది. ఇక్కడ ఉత్తర గీత 2వ అధ్యాయం 5వ శ్లోకంలో కర్మబంధనం నిర్దహేత్ అన్నారు. కర్మబంధనం బ్రహ్మ జ్ఞానాగ్ని చేత నిర్దహేత్ అనగా దహింపబడుతుంది అనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా మరి సూక్ష్మదేహం అనబడేటువంటి దానిని దగ్ధం చేసే విధానమే కానీ మరి స్థూల దేహాన్ని కాల్చివేసి అదేదో జీవుడు పాపాల నుంచి విడబడ్డాడు, సమస్త పాపాలు పోగొట్టుకున్నాడు, ఇవాడు ఉత్తమ లోకాలకు పోయే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి యొక్క లోకంలో ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క భావన తాత్విక పరంగా చూసినట్లయితే అన్వయం అయ్యే అవకాశం కాదు. మనకి చాందోగ్యోపనిషత్తులో కథాంశం వస్తుంది. వైరోచనుడు దేవతలు వీళ్ళంతా కలిసి బ్రహ్మలోకానికి పోయారు. బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. నమస్కారం అని చెప్పి అన్నారు. ఏమి మీరు రాక కారణం అని చెప్పి అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు, వైరోచనుడు అంటే రాక్షసాంశముగా ఉన్నటువంటి వైరోచనుడు, ఇంకా ఇంద్రుడు మొదలైనటువంటి అందరూ కూడా బ్రహ్మదేవునితో ఇట్లా అని చెప్పుకున్నారు. స్వామి, మేము మీ వద్దకి బ్రహ్మ విద్య కోసంగా వచ్చాము, బ్రహ్మజ్ఞానం కోసంగా వచ్చాము, మాకు ఈ బ్రహ్మ విద్యను జ్ఞానాన్ని బోధించవలసిందని చెప్పేసి అని బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు ప్రార్థించగా అప్పుడు బ్రహ్మ కొన్ని తైలపూరితమై ఉన్న భాండములు అక్కడ పెట్టి ఘటములు పెట్టి చెప్పాడు, మీరందరూ కూడా పోయి చక్కగా శుచిర్భూతులై అలంకరింపజేసుకొని అనేక ఆభరణాలతో అలంకరించుకొని రాండి అని చెప్పి అన్నారు. ఆ విధంగా వచ్చిన తర్వాత మరి వాళ్ళకి చెప్పాడు, అయ్యా ఇగో ఈ తైల భాండం ఎండి ఉన్నటువంటి దాంట్లో ఒకసారి చూసుకోండి అన్నారు. చూసుకున్నారు. ఆ తైల భాండంలో చూసుకుంటే వాళ్ళు తమ యొక్క రూపం ఏ విధంగా అలంకరింప చేసుకున్నారు ఆభరణాలతో, అదంతా కూడా వాళ్ళు దాంట్లో చూశారు. చూశాక బ్రహ్మ అన్నాడు, దాంట్లో చూశారు కదా, అదే మీ యొక్క ఆత్మ అన్నాడు. అనగానే వాళ్ళందరూ కూడా సంతోషించారు, మాకు ఈ పూటతో ఆత్మ దర్శనం అయ్యింది అని చెప్పనే భావనగా సంతోషంగా వాళ్ళందరూ తమ తమ లోకాలకు ప్రయాణమైపోయారు. వైరోచనుడు తన రాక్షస లోకానికి పోయి అందరికీ చెప్పాడు, అయ్యా మాకు బ్రహ్మదేవుల వారు ఆత్మదర్శనం చేయించారు, ఆత్మ యొక్క దర్శనం చేయించారు, కాబట్టి మీకు కూడా ఆ విధంగా చేయిస్తారు అని చెప్పేసి అని ఆ వైరోచనుడు ప్రకటించగా రాక్షసులందరూ కూడా చెప్పినట్లుగా శుచిర్భూతులై ఆభరణములు ధరించి అందరూ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఆ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఆ ఘటాల్లో మీ యొక్క ఆకారం చూసుకోమని చెప్పి అన్నారు. అలాగా చూసుకున్నారు. మరి మీకు ఘటములో ఏ ఆకారం మీకు గోచరించిందో అదే మీ యొక్క ఆత్మ అని అన్నాడు. ఆ ప్రకారం అప్పటి నుంచి మానవులకి ఏంటంటే ఈ దేహం యొక్క సంబంధ భావన, దేహమే ఆత్మ అని చెప్పి దేహాత్మ భావన, దేహాత్మ బుద్ధి, ఈ దేహాత్మ బాధన అనేది అప్పటి నుంచి వచ్చిందన్నమాట. కాబట్టి ఈ దేహమే నేను, ఈ దేహమే ఆత్మ, అది దేహాత్మ బుద్ధి అని చెప్పని అంటారు. దేహమే ఆత్మ అనేటువంటి విధానముగా చెప్తారన్నమాట. కాబట్టి ప్రకారంగా వైరోచనుడు వారి యొక్క అనుయాయులందరూ కూడా ఆ ప్రకారంగా ఈ దేహాత్మవాదనతోనే వాళ్ళు ఆ విధంగా ఉండిపోయారు. అయితే దేవేంద్రాది దేవతలు మాత్రం కొద్ది లెక్క పోయిన తర్వాత వాళ్ళకి ఆలోచన ఏర్పడింది, అవురా
మరి బ్రహ్మదేవుల వారు మనల్ని తైల భాండంలో మన యొక్క అలంకరింప చేసుకున్న ఆకారాన్ని చూసుకోమని చెప్పి అన్నారు. చూసుకున్నాము. కాబట్టి ఆ దాంట్లో కనపడ్డటువంటి యొక్క ప్రతిబింబమే మీ యొక్క ఆత్మ అని చెప్పాడు. మరి ఆ ప్రతిబింబం ఎట్లా ఆత్మ అవుతుంది? ఈ దేహం అనబడేటువంటి యొక్క వస్తువు ఆత్మ అనేటువంటి విషయం ఎట్లా అంగీకరించాల్సి వస్తుంది? ఈ దేహం ఎట్లా ఆత్మ అవుతుంది అనే విషయంగా వాళ్ళు కొంత ఆలోచన కలిగి తిరిగి మరలా బ్రహ్మలోకానికి వస్తారు. బ్రహ్మలోకానికి వచ్చి బ్రహ్మతో వాళ్ళు తమ విషయం విన్నవించుకున్నారు. స్వామి, తైల భాండంలో మా యొక్క ఆకారాన్ని చూపించి ఆ ప్రతిబింబముగా ఉన్నటువంటి రూపాన్ని మీరు ఆత్మగా చెప్పారే, మరి ఈ దేహం ఎట్లా ఆత్మ అవుతుంది? దేహం కంటే విలక్షణమైంది ఆత్మ అని చెప్పేది. కాబట్టి అలంకరింప చేసుకున్న ఈ శరీరం అనేటువంటిది ఎట్లా ఆత్మనే అవుతుందని చెప్పేసి అని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు బ్రహ్మ చెప్పాడు, మీరు చాలా సూక్ష్మ బుద్ధి కలిగి ఉన్నారు. కాబట్టి చెప్పిన విషయాన్ని మళ్ళీ మీరు పునః విచారణ చేసుకున్నారు. కాబట్టి మీరు అనుకున్నట్లుగా మీరు ఏ యొక్క రూపం దాంట్లో చూశారో అది కాదు ఆత్మ అని చెప్పేసి అని మళ్ళీ ఆత్మ సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని దేవతలుగా చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంలో. కానీ వైరోచనుడు మాత్రం వాళ్ళ యొక్క లోకములో అందరికీ కూడా ఈ దేహాత్మ భావనే ప్రకటింపజేశాడు, దేహాత్మ భావనయే ప్రసరింపజేశాడు. అప్పటి నుంచి అందరికీ కూడా లోకంలో ఈ దేహమే ఆత్మ అనేటువంటి భావం వచ్చేసింది. సాధారణంగా లోకంలో అందరికీ కూడా బ్రహ్మ విద్యను అధ్యయనం చేయకుండా ఉన్నటువంటి అందరికీ కూడా లోకంలో ఈ దేహ బుద్ధే ఉంటుంది, దేహాత్మ భావనే ఉంటుంది, దేహమే నిర్ణయ భావం ఉంటుంది. కనుక ఇది స్వతసిద్ధముగా వ్యక్తుల్లో ఏర్పడేటువంటి యొక్క ఈ భావన జన్మ పర్యంతం ఉంటుంది. ఆ దేహంతోనే జీవిస్తారు, ఆ దేహంతోనే చివరికి ప్రయాణం చేసి చివరికి దేహం సాలించి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి యొక్క ఈ మానవులు ఆ దేహం సాలించిన తర్వాత ఆ దేహాన్ని వీళ్ళు కట్టెల్లో పెట్టి కాల్చివేసి కనుక వాటి యొక్క పాపాలన్నీ పోవడంతో మొత్తం కూడా ఈ దేహం చేసిన పాపాలన్నీ మొత్తం కాలిపోవడం కారణంగా వాడు శుద్ధమై ఉత్తమ లోకాలుగా పోతాడు అనే విధానముగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అందువల్ల అందరూ చెబుతారు, ఏమయ్యాడు అని చెప్పనంటే స్వర్గస్థుడయ్యాడు అని చెప్పని అంటూ ఉంటారు. ఎవరైనా దేహం సాలించిపోతే స్వర్గస్థుడయ్యాడు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఆ ప్రకారముగా లోకంలో ఈ దేహాత్మ బుద్ధి అనేది బాగా వ్యాప్తమై ఉన్నటువంటిది. కాబట్టి ఆ దేహం చేసిన పాపాలు అగ్నిలో కాలిస్తే పోతాయని చెప్పిన భావనతో అందరూ చేస్తున్న పని బండి కట్టెలు పట్టుకొస్తారు, ఆ మొత్తం బాగా పేర్చి మధ్యలో పెట్టి దాని మీద మరి ఆయన పొడుగోబెట్టి చేసేటువంటి చితి దహనము అన్నారు. అందుచేత చితి దహనము కాదు చేయాల్సిన చింతా దహనం కావాలి. చింతామణి మీద చేమంతి పూసే తెలుసుకోండి అన్నాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. చింతామణి మీద చేమంతి పూసే తెలుసుకోండి. చింతామాని మీద చింతమానుకి చేమంతి పువ్వు పూస్తుందని చెప్పని చాలామంది అట్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు పూస్తుందో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అందువల్ల చింత చెట్లకు చేమంతి పూసే విధానం కాదు. చింతామాని, చింత అంటే చింత చెట్టు కాదు, చింత అంటే మనసులో ఉన్నటువంటి చింతన, ఆలోచన. చింతమాని, చింతను ఆ చింతన మానగలిగితే, మనస్సులో ఉన్నటువంటి యొక్క చింతన పోగలిగితే అప్పుడు చేమంతి పువ్వు పూసే అంటే వారిలో జ్ఞాన పుష్పం పూస్తుంది. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు, అది పూసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చితి మనిషిని కాల్చివేస్తుంది. చనిపోయిన తర్వాత చితి కాలుస్తున్నది, బతికుండంగా చింత కాలుస్తూ ఉన్నది మానవుణ్ణి. నిరంతరముగా చింత, మనసులో ఉన్నటువంటి చింతన, ఆ చింతనతోనే చాలామంది ఆ ప్రకారంగా తాపత్రయాలతో దగ్ధమైపోతూ ఉన్నారు. తాపత్రయాగ్ని అన్నారు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈషణ త్రయము అన్నారు. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపాలని చెప్పని అన్నారు. ఈ తాపాగ్నులతో అందరూ కూడా తప్తమైపోతున్నటువంటి విధానం.
నిరంతరం మానసికంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఏమిటంటే చింత అన్నారు. ఆ చిత్తములో చేరి ఉన్నటువంటి ఒక చింత అనేటువంటి అగ్ని అందరినీ కూడా రోజువారీగా దహనం చేస్తున్న విధానము. దాని ద్వారా సంస్కారములు అజ్ఞానము నశించే అవకాశం లేదు. కానీ జీవుడు మాత్రం నిరంతరంగా మదన పడతాడు, దుఃఖపడతాడు, బాధపడతాడు. ఇలాంటి చింతలతో అందరూ కూడా రోజువారీగా దగ్ధమవుతూ ఉన్నారు. కాబట్టి బతిగుండముగా మానవుణ్ణి ఈ చింత కాలుస్తుంది. చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని చితి కాలుస్తూ ఉంటుంది. కనుక ఈ చింత అగ్ని, చితి అగ్ని, రెండు అగ్నులు, రెండింటితో కూడా చూసినట్లయితే అటు బతిగుండంగా మానసికంగా బాధపడేటువంటి యొక్క విధానం, అనేక బాధలు, అనేక దుఃఖములు, అనేక వేదనలు, అనేక సమస్యలు, అనేక మానసిక ఒత్తిళ్లు, ఇవన్నీ కూడా మనసు ద్వారా జరిగేటువంటి యొక్క ఆ చింతాగ్ని నిరంతరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అన్నమాట. కాబట్టి ఆ చింతాగ్ని ద్వారా లోన కర్మవాసనలు పోయే అవకాశం లేదు. ఈ చితి అగ్ని ద్వారా కూడా సూక్ష్మదేహంలో ఉన్నటువంటి యొక్క కర్మవాసనలు పోయే అవకాశము దీనివల్ల కూడా లేదు అని అర్థం. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే పరమాత్మ చెప్పే మాట బ్రహ్మ జ్ఞానాగ్నినా అన్నాడు. కర్మబంధం నిర్దహేతు. ఇది ఎట్లా వస్తుందని చెప్పనంటే ఇది బ్రహ్మ సమన్విత బుద్ధి. ఎవరైతే మనస్సుని హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేస్తారో, ఇది నివృత్తి మార్గము అన్నారు, ప్రవృత్తి మార్గం కాదు, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గములో ఉన్నటువంటివి చింతాగ్ని, ప్రవృత్తి మార్గములో ఉన్నటువంటివి చితి అగ్ని. కనుక ఈ ప్రవృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి యొక్క విధానములో చితి అగ్ని బంధువుల యొక్క ఆశ్రయంలో జరిగే కార్యక్రమం. ఈ చింతాగ్ని బతికి ఉండంగా అనేక రూపాలుగా ఆ యొక్క చిత్తం అనేటువంటిది వాళ్ళని నానా కష్టాలు పెడుతూ, దుఃఖాలు పెడుతూ, వాళ్ళని ఏదన పెడుతూ, బాధ పెడుతూ ఉండేటువంటి విధానం. కాబట్టి అన్నీ కూడా పోవాలని చెప్పి అన్నట్లయితే పరమాత్మ ఇక్కడ బుద్ధి బ్రహ్మ సమన్విత, ఎవరి యొక్క బుద్ధి అయితే బ్రహ్మముతో అన్విత కూడి ఉంటుందో అన్నాడు. కాబట్టి ఆ బ్రహ్మమును, ఆ బుద్ధి అనేది పొందాలి. మనలో ఉన్నటువంటి బుద్ధి, దాన్ని శుద్ధాంతఃకరణము అన్నారు. మలినాంతఃకరణం మనస్సు అయితే శుద్ధాంతఃకరణం బుద్ధి అన్నారు. ప్రవృత్తి మార్గంలో పోయేది మనస్సు, నివృత్తి మార్గంలో పోయేది బుద్ధి. అది మలినమై ఉన్నటువంటిది మనస్సు, శుద్ధమై ఉన్నటువంటిది బుద్ధి. మోక్షానికి హేతువై ఉన్నది బుద్ధి, బంధమునకు హేతువై ఉన్నది మనస్సు. ఈ రజోగుణ తమోగుణాలతో మిళితమై ఉన్నటువంటిది మనస్సు, శుద్ధ సాత్వికముతో చేరి ఉన్నటువంటిది బుద్ధి. ప్రకృతిలో పడవేసేది మనస్సు, పరమాత్మ వైపుకు తీసుకుపోయేది బుద్ధి. బంధంలో పడవేసేది మనస్సు, మోక్షాన్ని పొందింపజేసేది బుద్ధి. అనేక కల్మషములతో చేరి ఉన్నది మనస్సు, కల్మషారాహిత్యమును పొంది ఉన్నటువంటిది బుద్ధి. ప్రపంచ విషయాలలో పడవేసేది మనస్సు, పరమాత్మ యొక్క బ్రహ్మానందాన్ని పొందింపజేసేది బుద్ధి. ఈ ప్రకారముగా అది ప్రవృత్తికి నివృత్తికి సంబంధించిన అంశములుగా, ప్రవృత్తి యొక్క సంబంధమై ఉన్న అంశం మనస్సుగా, నివృత్తికి సంబంధం ఉన్నటువంటి యొక్క వస్తువు బుద్ధిగా చెప్పేమాట. కాబట్టి పరమాత్మ ఇక్కడ బుద్ధి బ్రహ్మ సమన్విత, ఎవరి యొక్క బుద్ధి అయితే బ్రహ్మ సమన్విత, ఆ బ్రహ్మమునితో అనుసంధానాన్ని పొందగలుగుతుందో ఆనాడు ఆయన యొక్క సమస్త కర్మ బంధనములన్నీ కూడా బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయబడతాయి. కాబట్టి దానికోసముగా యోగము శీలించాల్సి ఉంటుందన్నమాట. అర్జునుడు అడిగాడు కదా, కిం పునః యోగ ధారణ, ఎందుకు యోగం చేయటంలో గల దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న వేసినప్పుడు సమాధానముగా భగవంతుడు చెప్పిన మాట, కేవలం శాస్త్రం అధ్యయనం చేయటం వల్ల నీకు అవగాహన వస్తుందే తప్ప అనేక జన్మలుగా ఉన్న సూక్ష్మదేహంలో కర్మవాసనలు కాలిపోయే అవకాశం ఉండదు. కాబట్టి అవి దగ్ధం చేసే విధానంగా బ్రహ్మ సమన్విత బుద్ధి,
ఎవరి యొక్క బుద్ధి అయితే బ్రహ్మములో చేరిపోతుందో అలా చేరిపోయినప్పుడు ఏర్పడేటువంటి యొక్క బ్రహ్మ జ్ఞానాగ్నిన అన్నారు. ఆ యొక్క బ్రహ్మ జ్ఞానాగ్ని చేత అనేక జన్మలుగా ఉన్నటువంటి మరి ఆ యొక్క మనస్సులో చేరి ఉన్నటువంటి చింతలన్నిటినీ కూడా కాల్చివేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అట్టివాడు మాత్రమే స్వరూప అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతున్న మాటకి పరమాత్మ చక్కగా మరి కేవలం శాస్త్రాధ్యయనం చేయటం కాదయ్యా, అది అనుభవ రూపకంగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని పొందాల్సి ఉంటుంది. కనుక శాస్త్రం యొక్క అవగాహన కలగజేసే విధానములో గురువు యొక్క ఆవశ్యకత. కాబట్టి ఆ గురువు అనేటువంటి మహానుభావుడు అనేక శాస్త్రాలు అధ్యయనం చేసి ఆ శాస్త్రములు బాగా అవగాహన చేసుకుని అన్నీ కూడా బాగా అర్థం చేసుకోవాలి. ముందు ఆయన ముఖ్యంగా సంస్కృతాన్ని అధ్యయనం చేయాలి. ఆయన గారు శబ్దమంజరి, ధాతుమంజరి, అమరకోశము ఇత్యాదివన్నీ బాగా అధ్యయనం చేసి శక్తి వృత్తిని సంపాదించుకోగలిగితే ఆయన ఆ శ్లోకాలలో ఉన్నటువంటి భావాలు చక్కగా గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సశాస్త్రీయముగా శాస్త్రం అధ్యయనం చేసే విషయంలో గురువు పడేటువంటి యొక్క పాటలు అన్నమాట. కనుక ఆయన ఆ శ్లోకాలన్నింటినీ కూడా బాగా అధ్యయనం చేసుకుని అది ఏకవచనమా, దేవచనమా, బహువచనమా, బియ్యమా, అవి నామవాచకమా, క్రియాపదమా అనేటువంటి విభక్తులు కానీ ఇవన్నీ కూడా చక్కగా ఆయన అధ్యయనం చేసి ఉన్నటువంటి విధానములో తనకున్న అవగాహన అనుసరించి శిష్యులకు ఆయన శ్రమించి ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విద్యను వాళ్ళకు బోధించి చక్కటి అవగాహన ఇస్తారు. కాబట్టి శాస్త్రాన్ని అందించే విషయంలో దాని యొక్క సంబంధ శ్రమ గురువు పడాల్సి ఉంటుందన్నమాట. శిష్యుడికి శ్రమ ఉండేదేమి లేదు. వాడొచ్చి కూర్చుంటాడు అంతవరకే. ఆ కూర్చున్నటువంటి వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత ఆచరణ మీద ఉన్నది. కాబట్టి దానికి ముందే ఈయన గారు బాగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వాడొచ్చి కూర్చోటానికి ముందే ఈయన గారు ఆ శాస్త్రం బాగా ఆయన చూసుకోవాలి, దాన్ని పదక్షేత్రంలో చేసుకోవాలి, దాని వ్యాకరణ సంబంధమైనటువంటి విషయాలను చూసుకోవాలి, వాటికి ఎలాంటి యొక్క అర్థం లేనటువంటి బాగా అధ్యయనం చేసుకోవాలి. ఈ ప్రకారంగా లోతులుగా చూసుకొని అవగాహన చేసుకొని ఆ శ్రమంతా పడేది గురువు అన్నమాట. కాబట్టి ఆ శ్రమంతా గురువు పడ్డ విధానాన్ని వీడికి మరి చక్కగా అర్థమయ్యే రీతిలో తల్లి ప్రకారంగా పసిబిడ్డకి అన్నం తినిపించే విషయంలో మెత్తగా వండి బాగా గట్టిగా ఒత్తి దాంట్లో నెయ్యి, వెన్న అలాంటివి ఏవో కొన్ని వేసి మెత్తగా చేసి వాడు తినిపించి వాడు గుట్టకేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఎట్లయితే బాలుడికి సౌలభ్యముగా ఇవి చేసి పెడుతుందో అట్లాగే ఈయన కూడా ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని కూడా బాగా జ్ఞానంతో అది వంట చేసి అనేక రకాలైన శాస్త్రం అంతా కూడా వాడికి వడ్డిస్తాడు స్వామివారు. దాన్ని ఇస్తర లక్షణము అన్నారు. ఇస్తర లక్షణము అని చెప్పనంటే ఎట్లయితే ఆకులన్నీ కూడా సమకూర్చి ఈనెలతో ఇస్తరంతా కుట్టి దాంట్లో మరి చేసినటువంటి యొక్క వంటను ఇస్తట్లో వడ్డించగా వాడు ఏ ప్రకారంగా భుజిస్తాడో, భుజించి తృప్తి పడతాడో ఆ ప్రకారంగా గురువు కూడా ఇస్తరం తయారు చేస్తాడు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములే ఇస్తర్లుగా మధ్యలో విషయాలు కుట్టులుగా చేసి ఇస్తరం తయారు చేసి తను ఏ యొక్క జ్ఞానం అనేటువంటి దానిని వంటకం చేశాడో అనేక గ్రంథాలు వివేక చూడమని, మహావేక దర్పణం, ఉపదేశ సహస్రి, వేదాంత పంచద, నిష్కర్మ సిద్ధి, ఇట్లాగా వృత్తి రత్నావళి, ఈ ప్రకారంగా అనేక గ్రంథాలను బాగా ఆయన గారు అవగాహన చేసుకుని వాటిలను బాగా పక్వం చేసి వానికి ఇస్తట్లో వడ్డిస్తే వాడు కమ్మగా తింటాడు. కాబట్టి తినేవాడికే శ్రమ ఉంటుంది, వాడు కమ్మగా తింటాడు. సరే, మరి ఎన్ని వడ్డం చేయాలంటే ముందుగా సిద్ధం చేసుకోవాలి కదా. పదార్థాలన్నింటినీ కూడా ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందో చూసుకోవాలి, తీపి ఎక్కువైంది, తీపి తగ్గిందా, తీపి ఎక్కువైందో చూసుకోవాలి. ఇట్లాగా అన్ని పదార్థాలు తెలుసుకొని బాగా వాటిలను పచనం చేసి రుచికరంగా తయారు చేసి ఈ చేసే విధానం అంతా కూడా శ్రమ వంట చేసే వాళ్ళకు ఉంటుంది, తినేవాడికి ఉండదు. కాబట్టి ఈ విధంగా గురువు తన శాస్త్ర విషయం అంతా కూడా బాగా శ్రమించి అధ్యయనం చేసి సులభంగా మనకు అందిస్తాడు. కనుక శాస్త్రం తీసుకునే విషయంలో శిష్యుడికి పెద్ద శ్రమే ఉండదు.
ఇచ్చే గురువుకు మాత్రమే శ్రమ ఉంటుంది. అయితే ఆ తర్వాత బ్రహ్మోపదేశాన్ని పొందిన తర్వాత యోగ మార్గంలో ప్రయాణం చేసేటువంటి విధానం అంతా కూడా అది శిష్యుని యొక్క శ్రమతో కూడి ఉన్న విధానం. శాస్త్రాన్ని అందించే విషయంలోనేమో గురువు శ్రమ పడతాడు, సాధన చేసే విషయంలో సాధకుడు శిష్యుడు బాధపడతాడు. కాబట్టి సాధనా సంబంధ బాధ వాడికి ఉంటుంది, శ్రవణం చేయించేటువంటి యొక్క శాస్త్ర సంబంధ బాధ ఈయనకుంటుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా గురువు తన యొక్క శ్రమతో తాను ఇచ్చినటువంటి విధానంగా వాడికి అవగాహన ఇచ్చి ఆ తర్వాత మరి మోక్షంగా ప్రయాణం చేసే విధానంలో ఏ సోహంభావ ధ్యానం తెలియజేస్తాడో అట్టి ఆ మార్గంలో ఆ శిష్యుడు మాత్రమే పట్టుగా గట్టిగా ఉండాలి, దాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఆచరణ విధానంలో వాడు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మరి ఆ యొక్క బ్రహ్మ బుద్ధి సమన్విత బ్రహ్మములో ఆ బుద్ధి ప్రవేశించినప్పుడు బ్రహ్మజ్ఞానాగ్నిన ఆ బ్రహ్మజ్ఞానాగ్ని చేత కర్మబంధనం నిర్దహేత్, కర్మబంధం కాలిపోతుంది. కాబట్టి వానికి ఆ విధముగా మోక్షం కలిగే అవకాశము ఏర్పడుతుంది తప్ప కేవలం శాస్త్రం అధ్యయనం చేసి మాత్రం మోక్షం పొందేది విధానం కాదని చెప్పి స్వామివారు ఇక్కడ మరి కర్మబంధం పోవాలని చెప్పనంటే నువ్వు యోగాభ్యాసం ద్వారా బ్రహ్మ జ్ఞానాగ్నిని రగిలింపజేసే దాంట్లో నువ్వు కాల్చి వేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అని సాధన అంశం యొక్క ఆవశ్యకత, దాని ద్వారా కలిగేటువంటి యొక్క సకటి ప్రయోజనము, దాని ద్వారా వచ్చేటువంటి స్వరూపానుభవము అన్నీ కూడా ఈ శ్లోకంలో స్వామివారు చెప్పుకొచ్చిన విధానం. కాబట్టి కేవలం శాస్త్రం అధ్యయనం చేసినంత మాత్రంతో నీకు అనుభవం రాదు, అవగాహన మాత్రమే వస్తుందని చెప్పనంటూ ఇక్కడ సాధనా అంశాన్ని బాగా మంచిగా స్వామివారు బోధించారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.